మంగ్లీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మొత్తం కూడా వాళ్ళ తమ్ముడు శివనే చూసుకుంటాడట. అయితే శివ ఏం చెప్పిండట, లేదు లేదు మీరు ఏమున్నా మంగ్లీ గారితో మాట్లాడుకుని ఆమెతో డిస్కస్ చేయండి అని చెప్పి ఈ శివ ఏం చేసిండు, వాసవికి సంబంధించిన ఆ ట్రెండ్స్ అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ ఉందట వీళ్ళకి, ఒక ఫ్లాట్. మరి అక్కడే మంగ్లకి వస్తుంది. ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి టీం కొంతమంది అక్కడ గెటప్ వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, అక్కడే ఉంటారు. సో అక్కడికి రండి ఆమె వస్తుందని చెప్పి మంగ్లీ వాళ్ళ బ్రదర్ రమావత్ మధుతో చెప్పిండట. అప్పుడు రమావత్ మధు ఆ ఫ్లాట్ బయట వెయిట్ చేస్తున్నట మంగ్లీని కలవడానికి. వెయిట్ చేస్తున్న మంగ్లీ వచ్చినటువంటి వెంటనే రమావత్ మధు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు, అక్క ఇట్లా నేను మధు అక్క, ఇట్లా అభిషేక్ అని చెప్పి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకొని ఇట్లా ఓపెనింగ్ ఉందక్క మనది ప్రోగ్రామ్ మీకు చెప్పినా కదా అంటే మళ్ళీ మంగ్లీ సేమ్ చెప్పిందట, లేదు లేదు నేను రాలేను, నేను రావడానికి రెడీ లేను, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్కి నేను రాలేను బ్రదర్, ఏమన్నా పెద్ద ప్రోగ్రామ్ చేయండి నేను వస్తా అని చెప్పి మంగ్లీ చెప్పిందట. చెప్పిన తర్వాత అక్కడ ఏదో ఫ్లాట్ డిస్కషన్ నడిచిందట. ఏది, ఈ వాసవికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్ముదాం అనుకుంటున్నాం, అమ్మడానికి రెడీ అయినాం, ఇక తీసేస్తున్నాం బ్రదర్, ఇక ఈ మంతే లాస్ట్ కావచ్చు అని శివ ఏదో చెప్తున్నప్పుడు రమావత్ మధు ఏమన్నాడ, నేనే తీసుకుంటా అన్నాడట. ఈ ఫ్లాట్ ఎంతో చెప్పురు నేనే తీసుకుంటా అని చెప్పి మంగ్లీ వాళ్ళ బ్రదర్తో చెప్పిండట రమావత్ మధు. మంగ్లీ ఏమో ఫ్లాట్ అమ్మడానికి రెడీ ఉందట, ఇక్కడ వాసవికి సంబంధించిన ట్రెండ్స్ ఆ బిల్డింగ్లో ఆమెకున్నటువంటి ఫ్లాట్ అమ్ముకోనికి రెడీ ఉంటే రమావత్ మధు నేనే కొంటా అని చెప్పిండట. అప్పుడు మంగ్లీ వాళ్ళ బ్రదర్ లేదు లేదు ఇప్పుడు కాదు, నేను వీలున్నప్పుడు చెప్తా, అప్పుడు మీరు ఆలోచిద్దామని చెప్పి మంగ్లీ వాళ్ళ బ్రదర్ చెప్తే అప్పుడు రమావత్ మధు మళ్ళీ వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రమావత్ మధుకు సంబంధించినటువంటి సెకండ్ బ్రాంచ్ ఎప్పుడైతే ఓపెనింగ్ ఉంటుందో ఆ ఓపెనింగ్ ఉన్నటువంటి సమయంలో మంగ్లీ వాళ్ళ బ్రదర్కి నాన్ స్టాప్ ఫోన్లు కొట్టిండట. ఫోన్లు కొట్టి మీరు రావాలి రావాలి అంటే నాకు జ్వరం వచ్చింది నేను రాలేను ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మంగ్లీ వాళ్ళ బ్రదర్ అంటే ఈ రమావత్ మధు అనే ఈ వ్యక్తే మంగ్లీ వాళ్ళ బ్రదర్ కోసం కారు పంపించిందట, కారులో ఎక్కించుకొని తీసుకొచ్చిరట. ఇక్కడ మంగ్లీ వాళ్ళ బ్రదరు ఈ ఎవరైతే రమావత్ మధుకు సంబంధించిన సెకండ్ బ్రాంచ్ ఆఫీస్ ఉందో ఆ బ్రాంచ్ ఓపెనింగ్ మంగ్లీ వాళ్ళ బ్రదరే చేసిందట. ఆ బ్రాంచ్ ఓపెనింగ్ చేసి ఫోటోలు దిగిరట, వీడియోలు దిగిరట, అవన్నీ సోషల్ మీడియాలో పెట్టినట. తర్వాత వీళ్ళ బ్రదర్ని మళ్ళీ దించి రావడానికి మళ్ళీ కారు పంపించిందట, ఎవరు, రమావత్ మధు. అయితే రమావత్ మధు చేసినటువంటి ప్లానింగ్ ఏంటంటే మంగ్లీకి దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు, మంగ్లీకి క్లోజ్ కావడానికి రకరకాల డ్రామాలు ఆడిండు. కానీ మరి మంగ్లీ నిజంగా క్లోజ్ అయిందా అంటే మంగ్లీ నిజంగా ఫ్రెండ్షిప్ చేసిందా వీళ్ళతోటి, మంగ్లీ నిజంగానే రమావత్ మధు నమ్మిందా నమ్మలేదా తెలియదు.